నిన్న మాట్లాడాడురా, తను నిన్నే చెప్పింది. అప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్లో మైండ్ వైడ్ అయిపోతుంది. వైడ్ అంటే ముందు కనిపించదు అండ్ ఉన్నది నమ్మలేం. నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎంత నమ్మాను రా వీడిని అని ఈ థాట్ ఎన్నిసార్లు మీకు వచ్చింది? జెన్యున్గా చెప్పండి. అది మీరు ఒక బిజినెస్ చేశారు, లేదంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, లేదంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, ఒక మంచి పని చేద్దాం అనుకున్నారు, బట్ మీరు మోసపోయారు అని మీరు అనుకుంటే దీనిలో మీ తప్పు 99% ఉంది. ఎందుకంటే పక్కవాడి గురించి మనకు తెలియదు. వాడు రావచ్చు రాకపోవచ్చు, రైలు రావచ్చు రాకపోవచ్చు, కానీ రైల్వే స్టేషన్కి మనం వెళ్ళాలి. బస్సు రాకపోవచ్చు రావచ్చు, కానీ బస్ స్టాప్కి మనం వెళ్ళాలి. మన సైడ్ నుంచి మన ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత అప్పుడు మనం ఆలోచించాలి. ఒకవేళ నీ ఎఫర్ట్స్ 100 ఉన్నాయనుకోండి, అంతా